అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మూడోసారి మోడీ ప్రభుత్వంలో తొలి బడ్జెట్ను రేపు అంటే జూలై 23న ప్రవేశపెట్టనున్నారు. ఈ రోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆర్థిక సర్వే రిపోర్ట్ను ఆర్థిక మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అసలు ఆర్థిక సర్వే, ఎకనామిక్ సర్వే అంటే ఏమిటి, బడ్జెట్ కోసం ఎందుకు అవసరం, ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్థిక సర్వే సంవత్సరానికి ఒకసారి ప్రభుత్వం విడుదల చేసే ఆర్థిక రికార్డ్ బుక్. ఇది గత ఆర్థిక సంవత్సరం దేశ ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబిస్తుంది. అలాగే రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఎలా ఉంటుందో అంచనా వేస్తుంది. ఒక విధంగా ఇది భారతదేశ ఆర్థిక పరిస్థితిపై ఒక అంచనా ఇస్తుంది. దీన్ని సాధారణంగా కేంద్ర బడ్జెట్ సమర్పణకు ఒక రోజు ముందు పార్లమెంట్లో సమర్పిస్తారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే రోజునే ఇది పార్లమెంట్ పరిశీలనకు అందుబాటులో ఉంటుంది. బడ్జెట్కు ముందు పార్లమెంట్ సభ్యులు ఆర్థిక పరిస్థితికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం కోసం దీన్ని సమర్పిస్తారని చెప్పుకోవచ్చు. దేశ ప్రధాన ఆర్థిక సలహాదారుల మార్గదర్శకత్వంలో ఆర్థిక మంత్రిత్వ శాఖలోని అధికారులు ఆర్థిక సర్వేను తయారు చేస్తారు. ప్రస్తుతం సీఏ అనంత నాగేశ్వరన్ ఈ సర్వేను తాను సిద్ధం చేసినా పార్లమెంట్లో ప్రవేశపెట్టేది మాత్రం ఆర్థిక మంత్రి. ఈ రోజు 2024-25 బడ్జెట్కు సంబంధించిన ఆర్థిక సర్వేను నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఆర్థిక సర్వే 3 విభాగాలుగా ఉంటుంది. మొదటి భాగంలో సీఏ దేశ ప్రధాన ఆర్థిక సమస్యలపై తన దృక్కోణం, అభిప్రాయాన్ని చెబుతుంది. ప్రభుత్వ విధానం ఎలా ఉంటుంది అనే దానికి ఇది రిప్లికేషన్ కావచ్చు. ఈ అభిప్రాయాన్ని బడ్జెట్లో అమలు చేయవచ్చని ఖచ్చితంగా చెప్పలేరు. ఇంకా ఈ సర్వే రెండవ విభాగం ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాల నుండి డేటాను కలిగి ఉంటుంది. ఈ గణాంకాలు వివిధ శాఖలు, మంత్రిత్వ శాఖల నుండి సేకరించినవి అయి ఉంటాయి. మూడో భాగం జాతీయ ఆదాయం, ఉత్పత్తి, ఉపాధి, ద్రవ్యోల్బణ, వాణిజ్య సమతుల్యత, ఎగుమతి దిగుమతి వాణిజ్యం, ఇతర స్థూల ఆర్థిక గణాంకాలను కవర్ చేస్తుంది. ఇదండి విషయం. సాధారణంగా బడ్జెట్ ఈ ఆర్థిక సర్వే మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మన ఇంటి బడ్జెట్ చేసుకునేటప్పుడు మనకి ఎంత ఆదాయం వస్తుంది, ఎన్ని ఖర్చులు ఉంటాయి, అప్పులు ఎన్ని ఉన్నాయి, ఇలాంటివన్నీ ఒక దగ్గర రాసుకుని వాటి ఆధారంగా మన నెలసరి బడ్జెట్ చేసుకుంటాం కదా. అలాగే దేశ బడ్జెట్కు కూడా ఆర్థిక సర్వే రిపోర్ట్ ఇలాంటి వివరాలనే అందిస్తుంది. దీని ఆధారంగానే బడ్జెట్ తయారవుతుంది. అందుకే ఆర్థిక సర్వే రిపోర్ట్ ఇచ్చిన వెంటనే బడ్జెట్ ఎలా ఉండవచ్చో అనే అంచనాలు నిపుణులు చేస్తుంటారు. తెలుసుకున్నారు కదా బడ్జెట్లో ఆర్థిక సర్వే ప్రాధాన్యత. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ ఆర్టీవీ బిజినెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.